డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు మైనర్ డ్రైవింగ్ గురించి పోలీసు వారి తరపున ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ రాసిన ఎమోషనల్ కవిత. మద్యం మత్తులో ప్రాణాలు పణంగా పెట్టకండి. మీకోసం ఎదురు చూసే కళ్ళను మర్చిపోకండి. క్షణకానందం కోసం మత్తుకు బానిసవ్వద్దు. నీ ఇంటి వెలుగును నువ్వు ఆర్పేయొద్దు. నీకోసం వాకిట వేచి చూసే కళ్ళు ఉన్నాయి. నువ్వు క్షేమంగా రావాలని కోరుకునే ప్రాణాలున్నాయి. నీ వాహనం వేగం కాదు, నీ కుటుంబం క్షేమం ముఖ్యం. మద్యం మత్తులో ప్రయాణం మృత్యుతో చేసే యుద్ధం. చీకటి పడింది, ఊరంతా నిద్రపోతుంది. కానీ మీ అమ్మ కళ్ళు మాత్రం వాకిలి వైపు చూస్తున్నాయి. ఎప్పుడు వస్తావో అని కాదు, క్షేమంగా వస్తావో లేదో అని. నువ్వు మాత్రం స్నేహితులతో మందు గ్లాసుల మధ్య డ్రగ్స్ ఇచ్చిన నకిలీ స్వర్గంలో ఊగుతున్నావు. ఒక్కసారి ఊహించుకో మిత్రమా, మత్తులో నువ్వు బండిని గాలికి వదిలేసావా? ఒక సెకండ్ అంతా అయిపోయింది. నువ్వు రోడ్డు మీద పడి ఉన్నావు. నీ చుట్టూ రక్తం ఏరులై పారుతుంది. నీ కళ్ళు మెల్లగా మూత పడుతున్నాయి. ఆ ఆఖరి క్షణంలో నీకు ఏం గుర్తొస్తుందో తెలుసా? నువ్వు చేసిన తప్పు కాదు, నీకోసం వండి పెట్టి ఎదురు చూస్తున్న అమ్మ గోరుముద్ద, నీ భవిష్యత్ కోసం అరిగిపోయిన నాన్న చెప్పులు, నీతో ఆడుకోవాలని ఆశపడే చిన్నారి చెల్లె నవ్వు. మత్తు వదిలాక తెలిసిన సత్యమేంటో తెలుసా? నువ్వు తాగిన మద్యం నిన్ను రక్షించదు. నువ్వు వాడిన డ్రగ్స్ నీకు ప్రాణం పోయవు. అక్కడ పడి ఉన్న నీ శవం దగ్గర వచ్చి నీ స్నేహితులు కాసేపు ఏడుస్తారు. కానీ నీ శవం మీద పడి కడుపు చెక్కలయ్యేలా ఏడ్చేది ఆ ముసలి తల్లిదండ్రులు మాత్రమే. ప్రస్తుతం యువత డ్రగ్స్కి అలవాటు పడడం, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై మా వంతుగా ఒక అవేర్నెస్ వీడియో కవిత రూపంలో. ఒక అందమైన పల్లెటూరు, సాయంత్రం వేళ, చదువులో ఫస్ట్ వచ్చిన బిడ్డను చూసి మురిసిపోతూ, ఏం కావాలో కోరుకో నానా అని అడిగిన తండ్రికి, ఒక్కసారి నీ బైక్ ఇవ్వు నానా, అలా వెళ్ళి వస్తా అని అడిగిన కొడుకు. లైసెన్స్ లేదని తెలుసు, వయసు సరిపోదని తెలుసు, కానీ బిడ్డ మీద ప్రేమ కళ్ళను కప్పేసింది. జాగ్రత్తరా నానా అని చెప్పి తాళాలు ఇచ్చాడు. కానీ అదే తండ్రికి తన బిడ్డకు ఇచ్చే ఆఖరి వీడుకోలని తెలియదు. రోడ్డు మీద గాలిని చీల్స్తూ వెళ్తున్న బైక్ ఒక్కసారి అదుపు తప్పింది. హెల్మెట్ లేని ఆ పసితల గట్టిగా డివైడర్ను ఢీకొంది. పువ్వులా ఉండాల్సిన ముఖం రక్తపు ముద్దగా మారిపోయింది. వాడు వేసుకున్న కొత్త చొక్కా నిలువులా తడిసిపోయింది. నీటితో కాదు, వాడు కన్న కలలన్నిటినీ కలుపుకొని వాడి రక్తంతో. ప్రమాదం జరిగిన చోట అంతా జనం, కానీ ఇంట్లో ఆ తల్లికి మాత్రం ఏమీ తెలియదు. బిడ్డ రాగానే వాడికి ఇష్టమైన పాయసం వడ్డించాలి అని పొయ్యి మీద గిన్నె పెట్టి వాకిలి వైపు ఆశగా చూస్తుంది. అప్పుడే ఎవరో తెచ్చిన ఆ వార్త ఆ తల్లి గుండెల్లో పిడుగులా పడింది. పరుగెత్తుకుంటూ వెళ్లిన ఆ తల్లికి రోడ్డు మీద తన బిడ్డ కనిపించలేదు. కేవలం ముక్కలైన బైక్, పారి ఉన్న ఎర్రటి రక్తం మాత్రమే కనిపించింది. ఆసుపత్రి గది బయట ఆ తల్లి ఏడుపు, నా బిడ్డను నేను ఎలా చూసుకున్నాను రా. ఒక చిన్న